హాయ్ ఆల్, అందరికీ కనుమ శుభాకాంక్షలు అండి. ఈరోజు మా ఇంట్లో హైదరాబాద్ స్పెషల్ దమ్ బిర్యానీ. దీనికోసం మనము 2 kgs చికెన్ తీసుకున్నానండి. ఇది బిర్యానీ పీసెస్లా పెద్దగా కట్ చేయించుకోవాలి. నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. ఫస్ట్ అయితే బిర్యానీ రైస్ నానబెట్టుకోవాలి. ఇది వచ్చేసి మనం 2 kgs కాబట్టి 1 kg కొంచెం పావు కప్పు అనుకోండి, 1.5 కప్పు రైస్ నానబెట్టుకోవాలి ముందే. ఈ బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు కొన్ని ప్రిపేర్ చేసుకోవాలి, అవేంటో మీకు చూపిస్తాను. ఫస్ట్ ఏదైతే పుదీనా కొత్తిమీర వాష్ చేసుకోవాలి. ఒక 5 నిమ్మకాయలు పడతాయి. ఇది పిండేసి ఇలా పెట్టుకోవాలి స్క్వీజ్ చేసుకొని. నెక్స్ట్ ఇది గ్రైండ్ చేసుకోవాలి. దానికి చూడండి ఇంత పుదీనా కొత్తిమీర, మనము అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ సపరేట్గా ఏమి వేయట్లేదు, వీటిలోనే మిక్స్ చేసి వేస్తాము. వెల్లుల్లిపాయ అల్లం ముక్కలు నీట్గా తొక్కు తీసేసి కట్ చేసి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం బాగానే పడుతుంది మనకి స్పైస్ కావాలంటే. ఇది గ్రైండ్ చేసుకోవాలి. ఈ ప్లేట్లో ఉండేది మట్టుకే గ్రైండ్ చేయాలి. ఇది పక్కన పెట్టుకోవాలి. ఇది తర్వాత యూజ్ అవుతుంది మనకి మ్యాగ్నేట్ చేసుకోవడానికి. నెక్స్ట్ ఇది డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ మనకి 2 kgs చికెన్కి ఒక 6 ఆనియన్ పడ్డాయి. మీడియం సైజ్ ఆనియన్ 6 ఆనియన్స్ ఇలా పొడుగ్గా కట్ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నాను. అండ్ పుదీనా ఒక 2 కట్టలండి పుదీనా, 2 కట్టలు పుదీనా ఇలా డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నాను. మనకి ఇలా క్రిస్పీగా రావాలి ఇలా అంటే. అండ్ కొత్తిమీర, కొన్ని క్యాష్యూస్, ఇదేమీ అంత అవసరం లేదు, ఊరికే మేము గార్నిష్ కోసం తీసుకున్నాను. అండ్ పచ్చిమిర్చి ఒక 10 పచ్చిమిర్చి అనుకోండి, ఇలా డీప్ ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఇవి డీప్ ఫ్రై చేసి పెట్టుకోవడానికి మనకి ఇది ఎప్పుడు యూజ్ అవుతుందంటే దమ్కి అండ్ మ్యాగ్నేట్ చేసేటప్పుడు యూజ్ అవుతుంది, చెప్తాను. దానికి కావాల్సిన మసాలా బిర్యానీ ఆకు, లవంగాలు, ఇలాచి, ఇది బిర్యానీ పువ్వు, చెక్క, దీని ఏమంటారు, ఇది కూడా బిర్యానీ పువ్వే అనుకోండి. దీని జాజికాయ, కొంచెం ఇది మొత్తం యూజ్ అవ్వదు, జస్ట్ కొంచెం లైట్గా యూజ్ అవుతుంది ఇది. అండ్ ఇది మసాలాస్ అండి, నేను ఈ స్పూన్ మెజర్మెంట్ చెప్తున్నాను. 2 స్పూన్లు వచ్చేసి బిర్యానీ మసాలా, అండ్ 2 స్పూన్ వచ్చేసి ధనియాల పొడి, అండ్ 2 స్పూన్స్ గరం మసాలా, 1 స్పూన్ మిరియాల పొడి, 2 స్పూన్స్ సాల్ట్, 1 స్పూన్ పసుపు, ఇవి పడుతుంది మనకి. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. ఇది మిక్సీ వేసేసుకుందాం మనము. కొత్తిమీర, పుదీనా, జింజర్ గార్లిక్, పచ్చిమిర్చి ఓన్లీ. ఈ దమ్ బిర్యానీకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ పేస్ట్ అండి. నేను చికెన్ స్టార్ట్ చేసిందే ఈ బిర్యానీ తిని, మా మమ్మీ చేసిన చికెన్ బిర్యానీ. గ్రైండ్ చేసుకున్నాక చూపిస్తాను మీకు. సే హాయ్ అల్లరి పిల్లోడా, హాయ్. చూడండి ఒక రౌండ్ వేసుకున్నాక మనకి ఇలా అవుతుంది. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని కొట్టుకుందాము. మరీ మెత్తగా ఏం కాదు, కచ్చపచ్చగానే, కొంచెం మెత్తగా అంతే. ఇదిగోండి మనం ఇప్పుడు ప్రాసెస్ చూస్తున్నాము. ఇందులో వాటర్ అన్నీ వంపేసుకోవాలి. నెక్స్ట్ పసుపు వేసుకోవాలి ఇందులోకి, సాల్ట్, బిర్యానీ మసాలా, గరం మసాలా, ధనియాల పొడి అండి. మనము ఈ మ్యాగ్నేట్ చేసేటప్పుడే మసాలాలు దిట్టంగా వేసుకోవాలి. పెప్పర్ పౌడరు, కారం మీరు తినే స్పైస్ని బట్టి వేసుకోండి, మేము కొంచెం లైట్గానే తింటాము. జీలకర్ర పొడి, కొద్దిగా జీలకర్ర పొడి అండి టేస్ట్ కోసము. ఇందాక నేను మీకు చెప్పలేదు, ఒక 1/2 టీ స్పూన్స్ అలా వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ బిర్యానీ ఆకండి. మనం ఏవైతే ఇలాచి, లవంగా, బిర్యానీ పువ్వు ఉంటుంది కదా అది, ఇది కూడా పువ్వు జాపత్రి ఏమో నాకు ఎగ్జాక్ట్గా నేమ్ అయితే తెలీదు, ఈ కలర్లో ఉండే పువ్వు అండి.
చూడండి ఈ ఫ్రైడ్ ఆనియన్స్ చూడండి అలా మనం అలా పిసుకితే కర్ కర్ అనాలి, అప్పటి వరకు వేపుకోవాలి, కానీ మాడ కొట్టకూడదు. బిర్యానీ ఎవరికి ఇష్టం ఉండదు, అందరికి ఇష్టం ఉంటుంది పుదీనా. అన్ని ఆనియన్స్ పడవు మనకి, ఒక 2 గుప్పెళ్ళు పుదీనా కొత్తిమీర ఇలా నలిపేసి వేసుకోవాలి. పచ్చిమిర్చి అండ్ లెమన్ జ్యూస్ అండి, మనకి 5-6 నిమ్మకాయల జ్యూస్ పడుతుంది, బాగానే పులుపు ఉండాలి బిర్యానీలో. నెక్స్ట్ మనం ఈ పచ్చిమిర్చి పేస్ట్ చేసుకున్నాం కదా, ఇదిగోండి మ్యాగ్నేట్ చేసే దాంట్లో వేసుకోవాలి. ఇది దమ్ బిర్యానీ, మొత్తం పడుతుంది ఆ పేస్ట్. సో ఈ పచ్చిమిర్చి వేసాము, మళ్ళీ పచ్చిమిరపకాయ పేస్ట్ వేసాము, దాన్ని బట్టి కారం గరం మసాలా వేసుకోండి. మరీ ఎక్కువ వేసుకున్నారంటే ఫుల్ స్పైస్ అయిపోతుంది. నెక్స్ట్ మనం పెరుగు కూడా వేసుకున్నాము ఇందులో. ఒక 2 గరిటెలు పడుతుంది, పెద్ద గరిటె. మనకు కొంచెం ఆ పచ్చిమిరపకాయలు కారం తగ్గాలంటే పెరుగు కంపల్సరీగా వేసుకోవాలి, అది థిక్ గ్రేవీ అనేది వస్తుంది. మీరేం చేసుకుంటున్నారు కన్మ స్పెషల్ నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. కారం వచ్చేసి 2 స్పూన్స్ అలా వేస్తున్నాము ప్రస్తుతానికైతే. 2 స్పూన్స్ వేసామండి, ఎగ్జాక్ట్గా ఫుల్ స్పూన్స్ వేసాము. నెక్స్ట్ ఆయిల్ వేసుకుందాము. ఏదైనా నాన్ వెజ్ మ్యాగ్నేట్ చేసేటప్పుడు మనం ఆయిల్ వేసుకొని మ్యాగ్నేట్ చేయండి, ఒక 2 hours అలా నానబెట్టుకోండి. ఆ కర్రీస్ అనేవి చాలా టేస్ట్ వస్తాయి. ఒకసారి అలా ట్రై చేసి చూపిస్తాను. నేను ఆనియన్స్ డీప్ ఫ్రై చేసుకున్నాను కదా, అవి ఆయిల్ మిగులుతుంది మనకి, ఆయిల్ ఏం వేస్ట్ కాదు, మనకి బిర్యానీలో పడుతుంది. అదే ఆయిల్ నేను ఇప్పుడు ఈ మ్యాగ్నేషన్లో వేస్తున్నాను. ఒక 3 గరిటెలు వేసానండి. మనం ఎక్కువ క్వాంటిటీ వేస్తున్నాం కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఇది మొత్తం స్టైల్గా గరిటెతో కలుపుకున్నాము అనుకుంటే కలవదు, మనం చేయి పెట్టాల్సిందే కంపల్సరీగా. చేయి పెడితేనే ఆ ముక్కల్లోకంతా మనం వేసుకున్న మసాలా అంతా వెళ్ళి టేస్ట్ వస్తుంది బాయిల్ చేసేటప్పుడు. ఇది ఈజీ ప్రాసెస్ అండి, మీరు ఇలా మ్యాగ్నేట్ చేసుకొని పెట్టేసుకుంటే ఈజీగా అవుతుంది. ఫస్ట్ ఏం లేదు, ఒక 1/2 hour ముందు ఇవన్నీ రెడీ చేసుకున్నామంటే టక్ 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 అని అయిపోతాయి. చూడండి అలా చేతితో కలుపుకుంటేనే మనకి కలర్ఫుల్గా ఉంటుంది, గరిటెతో స్టైల్గా కలుపుకుందామంటే అవి అవ్వవు. పీసెస్కి మొత్తం నీట్గా అంటించేసేయాలి మొత్తం ఆ గ్రేవీ అనేది, అప్పుడే ఆ బిర్యానీ అనేది వస్తుంది. అంతే, ఇలా మంచి నీట్ కలుపుకొని ఒక మనం రైస్ నానబెట్టుకున్నాం కదా, దీన్ని 40% బాయిల్ చేసుకోవాలి. దానికి నేను వాటర్ పెట్టుకున్నాను, ఇంత వాటర్ పెట్టుకోవాలి వెడల్పు గిన్నెలో. చికెన్కి మసాలా ఉంది కదా, రైస్ కూడా మసాలా కావాలి కాబట్టి మనం దీంట్లో సాజీరా వేసుకున్నాము కొంచెము ఆ రైస్ ఫ్లేవర్ కోసము. ఒక బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు, చెక్క, స్టార్ పువ్వు వేసాను. ఇది బిర్యానీ పువ్వు అండి, నేను శృంగేరి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను అక్కడ నుంచి. ఇది వేసుకోవాలి కంపల్సరీగా, అప్పుడే మనకి ఇది బిర్యానీ స్మెల్ అనేది చాలా బాగుంటుంది. కొంచెమన్నా వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు, చేదు వచ్చేస్తుంది. నెక్స్ట్ సాల్ట్ రైస్ తగ్గట్టుగా వేసుకోవాలి. మనం వాటర్ ఇలా టేస్ట్ చేస్తే కొంచెం ఉప్పుగా ఉండేటట్టు వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకుంటే మనకి రైస్ అతుక్కోకుండా వస్తుంది, పొడి పొడిగా వస్తుంది. గీ అన్నా ఆయిల్ అన్నా ప్రిఫర్ చేయొచ్చు.
ఇది కొంచెం బాయిల్ అవ్వాలి. బాయిల్ అయ్యాక అప్పుడు మనం రైస్ వేసుకుందాం, ముందే వేసుకోకూడదు. చూడండి మనకి వాటర్ ఇలా బాయిల్ అవుతుంది. ఇలా నానబెట్టుకున్న రైస్ తీసి వేసుకోవాలి. చూసి జాగ్రత్తగా వేసుకోండి, వాటర్ చిట్లకుండా. మొత్తం అలా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకోవాలి. నేనైతే దావత్ బిర్యానీ రైస్ తీసుకున్నానండి. మామూలుగా ఎప్పుడు ఇదే వాడతాను నేను. ఈ రైస్ తీసుకున్నాను. ఇదైతే కొంచెం పుల్లగా బాగుంటుంది, పొడుగా, నాకు ఇష్టం అది. ఒకసారి కలిపేసుకొని ఉడికించేసుకుందాము. ఎక్కువ ఉడకకూడదు, పలుకులుగానే ఉండాలి. ఇది మ్యారినేట్ చేసుకున్నాం కదా. కొంచెం మా మమ్మీ టేస్ట్ చేశారు, కొద్దిగా కారం తక్కువ అనిపించింది. సో కొంచెం కారం వేసుకున్నాము, కొద్దిగా సాల్ట్, కారము అండ్ కొంచెం పచ్చి కొత్తిమీర, పచ్చి పుదీనా వేసి మనం కొంచెం స్టవ్ ఆన్ చేసేసుకున్నాము. ఇలాగే పెట్టేసి చూడండి రైస్ ఇది ఉడికిపోయింది 40%. మనం ఈ స్టేజ్లో తీసేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ దమ్కిస్తాం కాబట్టి అప్పుడు అవుతుంది, బాయిల్ అయిపోతుంది. మీన్వైల్ మనకి చికెన్ కూడా ఇలా అవుతుంది, ఉడుకుతుంది. ఉడుకోలేం కాబట్టి ఇలా స్ట్రెయినర్ ఒకటి తీసేసుకొని పెద్దది నీళ్ళు నీట్గా వంపేసుకొని ఆ మసాలాతో పాటు చికెన్ ఇంత చాలు, జస్ట్ ఊరికి అలా గ్రేవీ అవ్వడానికి. ఇప్పుడు ఆ రైస్ని ఇందులో వేసేసుకోవాలి మొత్తము. ఇది లేయర్ కాదండి, కిందంతా చికెన్ వేసేసుకోవాలి, పైన రైస్ వేసుకోవాలి మనము. సూపర్ స్మెల్ వస్తుంది రైస్ అయితే. మసాలా ఎక్కువ వేసాము అనేసి అనుకోకండి, బిర్యానీలోకి అంత పడుతుంది. అంత పడితేనే మనకి బిర్యానీ, దమ్ బిర్యానీ అనేది టేస్ట్ వస్తుంది. అదో చప్పగా ఉంటే అస్సలు బాగోదు రైస్. మొత్తం ఇట్లా నీట్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఒక లేయర్ వేసుకున్నాక మనం ఏవైతే డీప్ ఫ్రై చేసుకున్నామో అవి వేసుకున్నాము. కొంచెం డ్రై ఆనియన్స్, పుదీనా, కొద్దిగా క్యాష్యూస్, కొత్తిమీర, పచ్చిమిర్చి అండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ ఎలా ఉంటుందో. మనం ఇవి వేపుకున్నామని పచ్చి వేసుకోకుండా ఉండరు, పచ్చి కూడా వేసుకోవాలి. అప్పుడైతేనే మనకి కొంచెం ఆ స్మెల్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. కొద్దిగా లైట్గా, ఎక్కువ అవసరం లేదు. ఇంకొక లేయర్ వేసేసుకుందాము. చూడండి మీకు రైస్ చూపిస్తాను. మొత్తం ఏం బాయిల్ అవ్వలేదు, ఇంకా పలుకులుగానే ఉంది. మనం ఇప్పుడు దమ్ముకిస్తే సరిపోతుంది. ఇంకొక లేయర్ వేసుకుందాము, సేమ్ ప్రాసెస్. ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, క్యాష్యూస్, పచ్చిమిర్చి సేమ్ వేసేసుకోవాలి. అంటే రైస్ అంతా అయిపోయింది. ఇంకా ఫైనల్గా మనకు కొంచెం కొత్తిమీర, సేమ్ ప్రాసెస్. ఇప్పుడు కొంచెం గీ వేసుకుందామండి, టేస్ట్ పర్పస్. కొంచెం ఒక 3-4 స్పూన్స్ వేసుకోవాలి. అండ్ మనం డీప్ ఫ్రై చేసుకున్నాం కదా, ఆయిల్ మిగిలి ఉంటుంది, అది కూడా ఒక ఒక 2 గరిటెలు అలా వేసుకుంటే సరిపోతుంది. 2-3 గరిటెలు. చికెన్ బాయిల్ అవ్వాలి కాబట్టి కొంచెం పడుతుంది మనకి. అంతే, అయిపోయింది. ఇంకా ప్లేట్ పెట్టేసి మనం కొద్దిసేపు స్టవ్ మీద పెట్టి తర్వాత దమ్కి ఇచ్చేసుకుందాము. మీడియం ఫ్లేమ్లో పెట్టాలి ఫస్ట్ ఒక 5 మినిట్స్, తర్వాత సిమ్లో పెట్టేసేయాలి. నేను
8 మీడియం బర్నర్లు తీసుకున్నాను. అంతే. ఈ మీడియం మీద మనం 5 మినిట్స్ పెట్టుకుందాము. తర్వాత పెన్నం పెట్టేసి దమ్కి ఇచ్చుకుందాము. ఇదిగోండి బిర్యానీ రైస్ మనకి 5 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు పెన్నం పెట్టుకోవాలి. ఇలా మందపాటి పెన్నం పెట్టుకోవాలండి. దమ్కి ఇచ్చేసేయాలి. ఇప్పుడు ఇంకా చిన్న ఫ్లేమ్ పెట్టేసుకోవాలి. దీని మీద మనం వెయిట్ పెట్టుకోవాలండి. కొంచెం రోలు ఇలా ఉంటుంది కదా, లేదంటే ఒక గిన్నెలో నీళ్ళు పోసేసి పెట్టుకోవాలి. ఇలా గిన్నెలో వాటర్ వేసేసుకొని పైన ఇలా వెయిట్ పెట్టుకోవాలండి. బిర్యానీ స్మెల్ బయటికి వెళ్ళకూడదు. సో దమ్కి ఇచ్చేసేయాలి. ఒక 20 మినిట్స్ పడుతుంది మనకి దమ్ అనేది. మీడియం ఫ్లేమ్ కూడా కాదు, చిన్న ఫ్లేమ్లో పెట్టుకొనేసి దమ్కి ఇచ్చేసేయాలండి. 20 మినిట్స్ అయ్యాక మీకు చూపిస్తాను. ఇదిగోండి ఒకసారి మనం కింద వరకు పెట్టుకున్నామంటే తెలుస్తుంది. అలా లూజ్గా పలుకులు రావాలి రైస్. అప్పుడే మనకు ఉడికినట్టు లెక్క. పీస్ చూపిస్తాను. అదిగోండి మొత్తం మనం మ్యాగ్నేట్ చేయడంలోనే ఉంటుందండి. ఎంత బాగా చేసుకుంటే అంత బాగా వస్తుంది బిర్యానీ. అంతే వేడిగా సూపర్ టేస్టీగా మన చికెన్ దమ్ బిర్యానీ రెడీ అండి. హైదరాబాద్ స్పెషల్. రైస్ కూడా చూడండి మెత్తగా అయిపోయింది, పలుకుగా వచ్చింది. అంతే. ట్రై చేయండి, టేస్ట్ చేయండి, నాకు చెప్పండి ఎలా వచ్చిందో. నేను బిర్యానీతో పాటు మటన్ గీ రోస్ట్ చేస్తున్నానండి. దానికి కావాల్సింది ఇది 500 grams మటన్ అండి, బోన్లెస్ మటన్. ఇందులో ఫస్ట్ నీట్గా కడుక్కునేసి కొంచెం 1.5 స్పూన్ పసుపు వేసుకుందాము. నాది చిన్న స్పూను, పెద్ద స్పూన్ అవుతా 1 స్పూన్ సరిపోతుంది. కొంచెం సాల్ట్, ఒక 1 స్పూన్ అంత సాల్ట్. ఇది బాగా కలుపుకునేసి స్టవ్ మీద పెట్టుకుందాము. కొంచెం ఫ్రై అవ్వాలి అది. చూడండి ఇది స్టవ్ మీద పెట్టాను. కొంచెం ఇది ఫ్రై అవ్వాలి ముక్క, అప్పుడే మనకి టేస్ట్ వస్తుంది. మటన్లో మనం ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాము. యాక్చువల్గా గీ వేయాలి, నేను మా ఇంట్లో కొంచెం గీ ప్రిఫర్ చేయాలి, నేను లాస్ట్లో వేస్తాను గీ. ఇప్పుడైతే ఆయిల్ వేసుకున్నాము. మటన్లో వాటర్ వచ్చేసింది మనకి. అది కొంచెం బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఒక కప్ నిండా వాటర్ పోసుకొని విజిల్ పెట్టాలండి. 4 విజిల్స్ పెట్టాలి. మటన్ మునిగే వరకు కొంచెం ఆ వాటర్ వేస్ట్ కాదు. విజిల్ పెట్టుకున్నాము 4 విజిల్స్. మటన్ ఉడికే లోపల మనం ఇంకో పని చేసుకోవాలండి. దానికి మసాలా ఒక 2 స్పూన్స్ ధనియాలు, జింజర్ గార్లిక్, ఒక 7-8 ఎండుమిర్చి, ఎండుమిరపకాయలు అండ్ కొంచెం మిరియాలు, కొద్దిగా జీలకర్ర, గరం మసాలా అండి. ఇవి మిక్సీకి వేసుకోవాలి. వాటర్ వేసుకొని కొంచెం మెత్తగా మిక్సీ వేసేసుకొని మనకి ఒక 4-5 పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర అండ్ కరివేపాకు ఫ్రై చేస్తాం కాబట్టి ఇవి కావాలి. అండ్ కొద్దిగా క్యాష్యూస్ అండి. క్యాష్యూస్ మనం ఇందాక బిర్యానీకే వేపుతున్నాం కదా, ఇవి యూజ్ అవుతాయి మటన్ రోస్ట్లోకి. క్యాష్యూస్ కూడా కావాలి. 4 విజిల్స్ అయ్యాక మనకి మటన్ ఇలా వస్తుంది. ఈ వాటర్ అంతా తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఓన్లీ మటన్ తీసుకోవాలి మనము. వాటర్ అంతా మొత్తం డ్రైన్ చేసి ఇలా పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని బండి పెట్టుకుందాము. ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసాను. ఇప్పుడు మనం గీ వేసుకుందాము. ఒక 2 స్పూన్స్ ఉంటుంది, ఫుల్ స్పూన్ 2 స్పూన్స్. రాహుల్ నెయ్యి ఎక్కువ తినడు, సో దానికోసం అనేసి కొంచెం తక్కువ వేస్తున్నాము. కొంచెం వేయాక మనం మటన్ వేసేసుకున్నామండి.
మటన్ కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఇది ఇలా వాటర్ వేసి ఇలా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ పేస్ట్ మనం మటన్ ఫ్రై అయ్యాక అందులో వేసుకున్నాము. మటన్ ఇలా కొంచెం లైట్ బ్రౌన్ రావాలి, అప్పుడు మనం ఈ పేస్ట్ వేసేసుకున్నాము. కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేపుకోవాలి. ఇది హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇంకా కొంచెం ఈ మసాలా వేసాక అది బాగా మాడినా పర్లేదు, రోస్ట్ అవ్వాలి. బాగా మాడడం అంటే మళ్ళీ నల్లగా కాదు, కొంచెం బ్రౌన్గా మాడినా పర్లేదు, అడుగంటుతుంది కదా, అలా కాదు. కొంచెం ఇది అడుగంటకుండా కలుపుకోవాలి. ఆ బ్రౌన్ వస్తుంది కదా, ఆ వాటర్ అంతా ముక్కల్లోకి దిగిపోవాలి. మసాలా మొత్తం ముక్కల్లోకి అంటే విడివిడిగా వచ్చేసేయాలి. అప్పుడు వరకు మనం ఫ్రై చేసుకోవాలి. మటన్ బాగా రోస్ట్ అయిపోయిందండి. ఆ స్టేజ్లో మనం పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని కొంచెం వేగాక ఏదైతే వాటర్ అయితే తీసి పెట్టుకుంటామో మటన్ ఉడికిన వాటర్, అది కూడా యాడ్ చేయాలండి. అది యాడ్ చేసేసి బాగా కలుపుకొనేసి ఉడకపెట్టుకోవాలి. ఈ వాటర్ పోసుకున్నాక మనం హై ఫ్లేమ్లోనే పెట్టుకొని వేపుకోవాలండి. అప్పుడే వాటర్ త్వరగా అయిపోతుంది. ఇది వాటర్ అంతా పోయింది, కొంచెం లైట్గా ఉన్నాయి. ఇప్పుడు మనం పెప్పర్ పౌడర్ వేసుకున్నాము. అండ్ గరం మసాలా, కొంచెం ఈ స్టేజ్లోనే సాల్ట్ చూసుకోవాలి. మనం ఆల్రెడీ మటన్లో వేసి ఉడకపెట్టాం కదా, కొంచెం చూసుకొని తగ్గింది అనుకుంటే వేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు జీడిపప్పులు కూడా వేసుకోవాలండి. కొంచెం మనం బిర్యానీకి పుదీనా అవి ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకున్నాము టేస్ట్ పర్పస్ కొంచెము. చూడండి ఇది అయిపోయింది. ఇంకా ఫైనల్గా మనం కొత్తిమీర వేసుకున్నాము. పచ్చి కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని, కొత్తిమీర ఒక్కటే, పుదీనా వేయకూడదండి, కొత్తిమీర ఒక్కటే. కావాలంటే మీరు ఒక హాఫ్ నిమ్మకాయ పిండుకోవచ్చు టేస్ట్ కోసం అనేసి. అంతే, అయిపోయింది మటన్ రోస్ట్. ఆల్మోస్ట్ అయిపోయింది. నేను కొంచెం నిమ్మకాయ పిండుతున్నాను, హాఫ్ నిమ్మకాయ. మటన్ కూడా కొంచెం బాగుంటుంది, కొంచెం నిమ్మకాయ పెట్టుకుంటే అది ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. వేడి మటన్ ఈ రోస్ట్ రెడీ అయిపోయిందండి. మనం ఇందులో అసలు కారం వేయలేదు, గమనించారో లేదో. పెప్పరు, పచ్చిమిరపకాయలు, ఎండుమిర్చితోటే దీని స్పైస్ అంతా. ట్రై చేయండి, ట్రై చేసి టేస్ట్ చేసి నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ఎలా ఉంది మటన్? తిని చెప్పు, తిని చెప్పు, నోటితో చెప్పు. ఉడికిందా లేదా నోటితో చెప్పు. యమ్మీ, మటన్ ఉడికిందా? సూపర్, గుడ్ జాబ్.